ఒక పల్లెటూరు చివర్లో ఉన్న పంట చేనులో ఒక అందమైన కోడి గూడెం ఉండేది. అక్కడ పెద్ద కోడి, చిన్న కోడి పిల్లలు కలిసి ఆనందంగా జీవించేవి. వాటిలో చిన్నదైన పసుపు రంగు కోడి పిల్లనే అందరూ చిక్కు అని పిలిచేవారు. చిక్కు చాలా ముద్దుగా ఉండేది, కానీ దానికి ఒక పెద్ద లోపం ఉండేది. అది చాలా భయపడే కోడిపిల్ల. గాలి వీచినా, పేపర్ ఎగిరినా, ఎక్కడైనా నెమ్మదిగా కదిలే నీడ కనిపించినా చాలా భయపడేది. ఒకరోజు చిక్కు దానిమ్మ చెట్టు దగ్గర గింజలు వెతుకుతూ ఉండగా గాలి బలంగా వీచి ఒక పెద్ద ఆకును నేరుగా దాని ముందు పడేసింది. చిక్కు ఒక్కసారిగా అమ్మో పాము అని అరుస్తూ పరుగు పెట్టింది. అది చూసి మిగతా కోడి పిల్లలు పక్కున నవ్వాయి. అమ్మ కోడి వచ్చి మృదువుగా ఇలా అడిగింది, చిక్కు చూశావా, పాము కాదు, ఇది ఆకు మాత్రమే అని చెప్పింది. చిక్కు చిన్నగా అడిగింది, కానీ అమ్మా, నేను అది ఏమిటో ఎలా తెలుసుకోవాలి అని అమ్మకు చెప్పింది. అమ్మ ఇలా చెప్పింది, నిజానికి దగ్గరికి వెళ్ళి దానిని పరిశీలించాలి. భయం మనల్ని అడ్డుకుంటుంది, ధైర్యంగా ఎదుర్కోవడం దాని నుంచి. ఆ రాత్రి గాలి బలంగా వీచింది. చెట్టు కొమ్మలు ఒకదానితో ఒకటి రుద్దుకొని భయంకరమైన శబ్దాలు వచ్చాయి. చిక్కు భయంతో అమ్మ దగ్గర దాక్కుంది. అమ్మా, దయ్యాలు వస్తున్నాయా అని. అమ్మ నవ్వుతూ చెప్పింది, అవి దయ్యాలు కావు బంగారం, గాలి కొమ్మలను ఊపడం వల్లే ఆ శబ్దాలు వస్తాయి అని అమ్మ ఇలా చూపించింది. చందమామ వెలుగులో చెట్లు ఊగుతున్నాయి, నీడలు కదులుతున్నాయి. చిక్కు కొద్దిగా ధైర్యం తెచ్చుకొని బయటకు చూసింది. ఓహ్, నిజమే, దయ్యాలేంటి, చెట్లే కదులుతున్నాయి అని తన మనసులో నుంచి కొంచెం భయం తగ్గించుకుంది. మరుసటి రోజు చిక్కు నీళ్ల కోసం బావి దగ్గరికి వెళ్ళింది. అక్కడ బావి లోపల నీటిలో తన ప్రతిబింబాన్ని చూసింది. చిక్కు వెంటనే అమ్మో, మరో కోడిపిల్ల ఉంది అని అరిచింది. అమ్మ వచ్చి చెప్పింది, బంగారం, అది నువ్వే చూసుకుంటున్న నీ నీడ అని. చిక్కు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా చూసింది. నిజమేనా, నేనేనా ఇది అని నవ్వింది చిక్కు. ఈసారి ఇంకొంచెం భయం తగ్గించుకుంది. ఒకరోజు చిక్కు గోదాంలో ఆహారం కోసం వెతుకుతూ ఉండగా ఒక చిన్న ఎలుక వచ్చింది. చిక్కు వెంటనే బెదిరిపోయింది. అమ్మా, ఏదో చిన్న రాక్షసి వచ్చింది అని. ఎలుక నవ్వి ఇలా చెప్పింది, రాక్షసి ఏంటి, నేను ముషికరాజు, ఈ గోదాం మీద రాజ్యం నాది అని అన్నది. చిక్కు ఆశ్చర్యపోయింది. భయపెట్టకు, నాకు భయం ఎక్కువ అని ఎలుక చెప్పింది. భయం ఉన్నదే సరే, కానీ నువ్వు దాన్ని జయించాలి ధైర్యంతో. రా, ఒక చిన్న ఆట ఆడుదాం అని. ఎలుక ఒక గింజను దాచింది. ఇది కనుక్కుంటే నువ్వు ధైర్యవంతురాలువి అవుతావు, కనుక్కో మరి అని చెప్పేసి ఎలుక ఒక ఆట గురించి చెప్పింది. చిక్కు మనసు పెట్టింది. ప్రతి మూల చూడటం ప్రారంభించింది. చీకటి మూలకు వెళ్ళేటప్పుడు కొంచెం భయపడినా నేను ధైర్యంగా ఉన్నాను అని తనకు తాను చెప్పుకుంటూ వెతుకుతూ ఉంది.
చివరకు ఆ గింజను కనుక్కొని నేను ధైర్యవంతురాలను అయ్యాను అని సంతోషపడింది. ఎలుక చప్పట్లు కొట్టి అభినందనలు తెలుపుతూ నీలో ధైర్యం మొదలైంది చిక్కు అంది. ఒకరోజు పంట చేనులో ఒక పెద్ద బుల్లి కుక్క వచ్చి గట్టిగా మొరగసాగింది. అన్ని కోడి పిల్లలు భయంతో పొలాల వైపు పరుగులు తీయగా చిక్కు మాత్రమే కదలకుండా అలా నిలిచిపోయింది. అమ్మ కోడి వచ్చి అరిచింది, చిక్కు పరిగెత్తు అని. కానీ చిక్కు పరిగెత్తలేదు. ఈసారి చిక్కు లోపల ఒక కొత్త శక్తి వచ్చింది. చిక్కు ముందుకు వెళ్ళి కుక్కకే గట్టిగా కొరికింది. ఇది మా కోడిగూడెం, వెళ్ళిపో అని చెప్పేసింది. కుక్క ఆశ్చర్యపోయి వెనక్కి తగ్గింది. ఇంకోసారి కొరికాక అది భయంతో చెరువు వైపు పరుగెత్తింది. అమ్మ కోడి మిగతా కోడి పిల్లలు ఆశ్చర్యపోయాయి. అలాగే చూస్తూ నిలబడిపోయాయి. చిక్కు, నిజమైన ధైర్యం నీవే చూపించావు అని అన్ని కోడి పిల్లలు చెప్పసాగాయి. చిక్కు సంతోషపడింది. అమ్మా, నువ్వు చెప్పిందే నిజం. భయాన్ని ఎదుర్కొంటే అది పోతుంది మరి అని. చిక్కు ధైర్యం చేసి గ్రామంలోని పక్షులన్నీ దాన్ని అభినందించసాగాయి. పిల్లలు కూడా ధైర్యమైన చిక్కు ఎక్కడా అని వెతికేవి. ఒకప్పుడు ఆకు చూసినా భయపడిన చిక్కు ఇప్పుడు కొత్త శబ్దం, నీడ, జంతువులు దేనికి భయపడకుండా ధైర్యంగా ముందుకు నడిచేది. చిక్కు పెద్దగా పెరిగి అడవిలో ధైర్యానికి చిహ్నంగా ప్రసిద్ధి పొందింది.